హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి, షిప్ చేయొద్దు, మీ వాళ్ళు షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ట్రెజర్ ఫండ్లో విత్డ్రాస్ హ్యాపీగా అవుతున్నాయి, 24 అవర్స్లో వచ్చేస్తున్నాయి. కానీ ఎలాగ ఏం చేయాలన్నది బాగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నెల రోజుల్లో లిస్టింగ్ చేస్తున్నానని చెప్పి కంపెనీ చెప్తున్న టైంలో చాలామంది యూట్యూబర్స్ వాళ్ళకి నచ్చినట్టు రకరకాలుగా పెట్టుకుంటూ వచ్చారు. ఫేక్ అని, పోయిందని. కారణం ఏంటంటే వాళ్ళకి మెయిన్ అబ్జర్వేషన్ తెలదో, ఏమీ తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్, ఏంటంటే మనం జాయిన్ అయ్యాము, మనం జాయిన్ చేసి 100 మందిని జాయిన్ చేసుకుంటే లీడర్ కింద ఉన్నాం. తర్వాత ఇది ఆగింది కాబట్టి ఈ ఖాళీ సమయంలో ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న సొంత కంపెనీస్ ప్రమోట్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ లెక్కని చెప్పాలంటే నా దగ్గర కూడా కంపెనీస్ చాలా ఉన్నాయి, కానీ అందులో జెన్యూన్ కంపెనీస్ మాత్రమే నేను చూపించగలిగాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులోనే పోగొట్టుకుంటే దాని వాల్యూ ఉండదు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ ట్రెజర్ ఫండ్లో మనం చేయవలసిందల్లా ఒకటే. ట్రెజర్ ఫండ్లో అంటే ట్రెజర్ ఎన్ఎఫ్టీలో మనం ఎర్న్ చేసుకున్నవన్నీ ఇందులో కనపడతలేదు. అంటే అర్థం లిస్టింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ 2-3 నెలల్లో పైకి ఇచ్చేస్తానంటుంది కంపెనీ. ఓకేనా ఫ్రెండ్స్, జెన్యూన్గా నడుస్తుంది. 2030 దాకా నడుస్తానంటుంది. ట్రస్ట్ వ్యాలెట్లో కూడా టోకెన్స్ లిస్ట్ అయినాయి కాబట్టి 2FT. ఇప్పుడు కంపెనీ ఏమంటుందంటే మీరు ట్రెజర్ ఫండ్లోకి వచ్చి, ఎందుకంటే ట్రెజర్ ఎన్ఎఫ్టీ లాగిన్ లేదు కాబట్టి ట్రెజర్ ఫండ్లోకి వచ్చి ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీకు క్లెయిమ్ కింద ఒక 5,000 టోకెన్స్ ఇస్తుంది ట్రస్ట్ వ్యాలెట్ నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, చాలామంది చేసుకున్నారు, చేయకపోతే చేసుకోండి. ఈ 5,000 టోకెన్స్ కంపెనీ ఇచ్చింది అంటే అర్థం బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. 262.5 టోకెన్స్ అంటే $1తో సమానం. ఇక్కడ 262.5 అంటే టోకెన్స్. అన్ని టోకెన్లు అయితే $1తో సమానం. కాబట్టి మీకు 5,000 టోకెన్స్ ఇచ్చింది. తర్వాత కంపెనీ ఏమంటుందంటే మీ దగ్గర ఇప్పుడు దాకా ఎర్న్ చేసిన ఎంత ఉన్నాయో, మొన్న ఏంటది రంజాన్కి ఆఫర్ ఇచ్చిన, బొనంజాలు ఇచ్చిన అన్నీ కూడా ఒక బొమ్మల కింద ఇచ్చింది. అంటే ఎన్ఎఫ్టీ బొమ్మల కింద ఇచ్చింది, డాలర్స్ కింద కనపడకుండా. ఆ బొమ్మ వాల్యూ మీరు సంపాదించిన ఎర్న్ చేసిన కూడా బొమ్మ వాల్యూ ఇచ్చేసిందండి. దాన్ని మీరు స్టేకింగ్ చేసి పెట్టుకుంటారంటే కనుక ఆ వాల్యూ ప్రకారం రోజుకి 1% ఇస్తానంటాను. బాగా అర్థం చేసుకుని జాగ్రత్తగా ఈ వీడియో వినండి. మీరు ఎవరిని కూడా అడగవసరం లేదు, ఏ మాట కూడా మీరు నమ్మక్కర్లేదు. ఓకేనా ఫ్రెండ్, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అక్కడ స్టేకింగ్ చేయడం వల్ల 1% ఇస్తానంటుంది. 1% అంటే గుర్తుపెట్టుకోండి, మీ దాంట్లో ఎంత ఉన్నాయి. ఒకవేళ ఉదాహరణకు ఒక $300 ఉన్నాయి అనుకుందాం మీ దగ్గర అక్కడ బొమ్మలో. ఆ $300 1% అంటే ప్రతిరోజు మీకు $3. ఓకేనా, దానికి తగ్గ మీకు టోకెన్స్ ఇచ్చేస్తుంది. టోకెన్స్ ఇచ్చినప్పుడు మీరు మంత్లీ నెలలో అంటే 12,500 టోకెన్స్ గ్యాస్ ఫీజు అవుతుంది. ఆ గ్యాస్ ఫీజుకి మీరు $50 పెట్టగలిగితే, 5,000 పెట్టగలిగితే ఇప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా నెలకి అన్ని టోకెన్స్తో మీరు కౌంట్ చేసుకుంటే ఇంచుమించు ఎలా కాదన్నా సరే మీ వాల్యూ ప్రకారం ప్రతి ఒక్కరికి 25,000 నుంచి 30,000 దాకా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అయితే దానికి గాను మీరు ఒకసారి ఇలా చూపిస్తుంది చూడండి. ప్రతి ఒక్కరికి స్టేక్లు ఇచ్చేసారు. స్టేక్ నొక్కండి. ఫస్ట్ మీరు స్టేక్ నొక్కితే కలెక్షన్ నొక్కండి. ఇక్కడ మీకు కనపడుతుంది బొమ్మ. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒక బొమ్మ ఉంది, దాన్ని వీళ్ళు ఏం చేశారంటే గ్యాస్ ఫీజు కట్టుకుని క్లెయిమ్ చేసుకున్నారు. అర్థం చేసుకోండి. $469 ఉన్న ఈ బొమ్మని ఇలా స్టేక్ చేశారు 30 days ఈరోజే. సో దానివల్ల స్టేక్ చేశారు. దీనికి ఎస్ఎస్ టచ్ చేయండి. ఎస్ఎస్ టచ్ చేస్తే మీకు ఇక్కడ కనపడుతుంది $50 డిపాజిట్ చేసి చేసుకున్నారు. అయితే ఇక్కడ ఇంకా 12,500 టోకెన్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ఏమన్నా లెంత్ అయిందని ఏమనుకోద్దు, నేను స్పీడ్గా చెప్తున్నాను. ఒక నిమిషం మైన్ వస్తున్నాను చూడండి. 12,500 టోకెన్స్ ఉన్నాయి. కంపెనీ ఇచ్చింది 5,000 టోకెన్స్. వీళ్ళు $50 పెడతాం వల్ల మళ్ళీ అదనంగా 12,500 టోకెన్స్ ఇచ్చింది. 12,500 ప్లస్ 5,000 ఎంత అయిందండి? టోటల్ 17,500 అయింది. 17,500లో 12,500 గ్యాస్ ఫీజుతో 1% చొప్పున 1 month పెట్టేసుకున్నారు. మీకు ఎంత చూపించాం కదా స్టేకులు అది. అయితే మళ్ళీ ఇక్కడ 17,500 నుంచి 12,500 చేస్తే ఇంకా మీకు 5,000 ఉండాలి కదా. 12,500 వచ్చింది అంటే అర్థం 1% రెఫర్ అయ్యారు. రెఫర్ అంటే అర్థం ఏంటి? ఏ టీంలో కింద డౌన్లో చేసుకున్న వాళ్ళు కూడా $50తో చేసుకున్నారు. చేసుకున్నందుకు వాళ్ళ కోసం చేసుకున్నందుకు వాళ్ళ దగ్గర డాలర్స్ ఉన్నాయి, వేస్ట్గా పోతాయని చేసుకున్నందుకు అదనంగా 7,500 వచ్చినాయి. అంటే 5,000 ప్లస్ 700 12,500. ఇప్పుడు ఇది మనం దీన్ని ఇంకొక 2-3 చేసుకున్నా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని డాలర్ కౌంట్స్ ప్రకారం చేసుకుంటే లెక్కేసుకుంటే ఎంత వస్తుందో మీకు చూపిస్తుందని చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మైన్ ఒక్కండి, మై టచ్ చేయండి. మై టచ్ చేసిన తర్వాత ఇక్కడ కనపడుతుంది ఫ్రెండ్స్ టీ సింబల్. ఈ టీ సింబల్ టచ్ చేస్తే మీకు పేజ్ వస్తుంది. ఇక్కడ గెట్ 2FT టచ్ చేయండి. మీకు ఇలా పేజ్ వస్తుంది. మీరు $50తో వచ్చిన దాన్ని 2FT టోకెన్ కింద మార్చి స్టేకింగ్ చేయాలన్నా ఇక్కడే బై దాన్ని చూపిస్తాను, అప్రోచ్మెంట్లో చూపిస్తాను. ఒక 50 మీరు డిపాజిట్ చేశారనుకుందాం.
ఇదిగోండి 50 డెబ్బై చేస్తే 1200 గ్యాస్ ఫీజ్ అయిపోయింది. మీరు దాన్ని మార్చేసుకుంటే ఇక్కడ సెల్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయిపోద్ది. ఇక్కడ లేవు ఎందుకని ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. అయితే రెఫర్ ద్వారా 1200 వచ్చినాయి కదా, దాన్ని మనం విత్డ్రా పెట్టాలంటే చూపిస్తున్నాను. అది బ్యాక్ వచ్చాను, సెల్ చేస్తున్నాను. ఇక్కడ కనపడుతుంది గ్రీన్ కలర్ ఏరో మార్కులు 2 అది అంత వచ్చాను. ఇప్పుడు సెల్ అయ్యింది కనపడుతుంది కదా 1200. దాన్ని ఎంత అని చెప్తాం, మొత్తం పెడుతున్నాను, మ్యాక్స్ పెడుతున్నాను. మ్యాక్స్ పెడితే ఎంత దాని కాస్ట్ వచ్చంటే 47.60 అంటే $47 ఉంది. ఇది మనం విత్డ్రా పెట్టుకుంటే అవకాశం ఉంటుంది. కాకపోతే మినిమం $50 అయితే విత్డ్రా అయిపోద్ది. అంటే ఇంకెంత కావాలంటున్నాడు, 1000, $125 టోకెన్స్ అయితే విత్డ్రాలు అయిపోతాయి. ఇదే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి విత్డ్రాలు అయిన వీడియోస్ చాలా ఉన్నాయి, విత్డ్రాలు చాలా మంది పెట్టుకున్నారు. ఒకవేళ మీ కింద ఉన్న ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే కనుక వాళ్ళని ఒక $50 పెట్టి చేసుకోమని చెప్పండి. లేదు అనుకుంటే కనుక మీరు 50 చేసుకుంటే మీ దగ్గర ఏ బొమ్మ అవుతుందో హైయెస్ట్ బొమ్మ అంటే ఎక్కువ ఉన్న బొమ్మ అది చేసుకోవచ్చు. మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. లాగౌట్ అవుతున్నాను చూడండి. ఇక్కడ మై నొక్కండి ఒకసారి. మై నొక్కిన తర్వాత ఇలా పైకి జరపండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. లాగౌట్ అవ్వండి. ఇంకొక ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, స్టేక్ నొక్కితే కలెక్షన్ నొక్కితే అందరూ ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరికి ఎక్కువ వచ్చినట్టు బొమ్మలు ఈ ఐడిలో గుర్తుందా. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కూడా ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు 2000 పెడితే అప్రోచ్ అంటే చూపిస్తుంది చూడండి. స్టేక్లో 2000 పెట్టారు అంటే 30 రోజులకి ఇప్పుడు 3 రోజులు అయిపోయిందండి. డైలీ 5000 టోకెన్స్ ఇస్తున్నాడు అంటే లెక్కేసుకోండి. దాని ప్రకారం రోజుకి మనకి ఎంత అప్రోచ్మెంట్ ఎలా కదా సరే $25 దాకా వస్తున్నాయి. ఓకే, అలా 30 రోజులు లెక్కేసుకుంటే ఎంత అవుతుంది చూసుకోండి. అది మనం హ్యాపీగా విత్డ్రా పెట్టేసుకోవచ్చు. చేసుకుంటారంటే చేసుకోవాలంటే కనుక నో ప్రాబ్లం, అలా ఉంచేసుకోండి. వాళ్ళు ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడే చేసుకుందాం. ఒకవేళ ఇంతలో ఖాళీగా ఉన్న వాళ్ళు చేసుకుంటాను, అదే మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళి డబ్బులు అక్కడ పోగొట్టుకున్నా కదా ఇందులో పెట్టుకోవడం వల్ల బెటర్ అవుతారని చెప్తున్నాం. ఇక్కడ $30,000 వచ్చినాయి అంటే వాళ్ళ కింద చేసుకున్న వాళ్ళ ద్వారా వచ్చినాయి. ఇప్పుడు ఏమవుతుందంటే 30,000 విత్డ్రా పెట్టేసుకుని హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకో విషయం, 30,000 టోకెన్స్ విత్డ్రా పెడితే దగ్గర ఎలా కదన్నా సరే ఒక $50-60 వస్తే విత్డ్రా పెట్టేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకోటి విత్డ్రా కూడా 24 అవర్స్లో అయిపోతుంది. మోస్ట్లీ చెప్తున్నాను, గ్రూప్ ఫాలో అవ్వండి. గ్రూప్ లింక్ ఇందులో ఇచ్చాను, వాట్సాప్ లింక్ ఇందులో ఇచ్చానండి, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు గ్రూప్లోకి జాయిన్ అయితే కనుక గ్రూప్ ఫాలో అయితే మీకు అన్నీ అర్థమవుతాయి, అప్డేట్స్ అన్నీ అర్థమవుతాయి. వేరే యూట్యూబ్స్ ఎన్ని చూసినా సరే ఎక్కడ చేసుకున్నా నో ప్రాబ్లం. కానీ ఫస్ట్ అయితే మాత్రం ప్యానిక్ అవ్వద్దు, ఓపిక్గా హ్యాపీగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్.